జనసమ్మర్ధం ఉండే షాపింగ్ కాంప్లెక్స్ లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు హైదరాబాద్ పోలీసులు. దిల్సుఖ్ నగర్ లోని ఆర్ఎస్ బ్రదర్స్ చెన్నై షాపింగ్ కాంప్లెక్స్ లో కస్టమర్ల రివాల్వర్లతో వెళ్లినా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది పసిగట్టలేకపోయారు. పోలీసులు రివాల్వర్లతో షాపింగ్ కాంప్లెక్స్ లోని ఫ్లోర్లన్నీ కలిదిరిగినా గుర్తించలేకపోయారు. దీంతో భద్రతా డొల్లతనంపై షాపింగ్ కాంప్లెక్స్ నిర్వాహకులకు క్లాస్ ఇచ్చారు పోలీసులు. ఇక నుంచైనా సెక్యూరిటీని పటిష్టం చేసుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాబర్ అందిస్తారు. షాపింగ్ మాల్స్లో భద్రత మరోసారి డొల్లతనం బయటపడింది. హైదరాబాద్లో నుండి దిల్సుఖ్ నగర్ ఆర్ఎస్ బ్రదర్స్ చెన్నై షాపింగ్ మాల్స్లో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. పిస్తోళ్లతో వాళ్ళు పోలీసులు లోపలికి వెళ్ళినా సెక్యూరిటీ గార్డులు సరిగా తనిఖీలు నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం తనిఖీలు నిర్వహించలేకపోయారు. దాంతో వాళ్ళని పోలీసులు కూడా వారందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసు అధికారులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా లోపలికి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు, ఏంటి? త్రూ డిఫరెంట్ ద్వారానే మేము మా వాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళు ముందు అడ్వాన్స్ పంపించారు. వీళ్ళు ఫ్రిస్కింగ్ ఎలా ఉంది, ఏం సంగతి, వాళ్ళ సెక్యూరిటీ ఎలా ఉందని చెక్ చేద్దామనే ఉద్దేశంతో మన గౌరవ సిపి రాచకొండ గారు ఆదేశాల ప్రకారం మేము ఈ డెకాయ్ ఆపరేషన్ మేము కండక్ట్ చేసినాము. అయితే మెయిన్ డోర్ నుంచే మేము డిఎఫ్ఎండి నుంచి వచ్చాము. డిఎఫ్ఎండి కూడా ఉంది. సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు కరెక్ట్గా ఫ్రిస్కింగ్ చేయలేదు. మా వాళ్ళు వెపన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంట్లో అది సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నందుకు వాళ్ళని పిలిచి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పరిస్థితి ఉగ్రవాదులు కూడా ఇదే పరిస్థితిలో లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది కదా సార్. అటువంటి చర్యలు జరగకూడదని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యగా మేము ఈ డెకాయ్ ఆపరేషన్ చేస్తే వీళ్ళకు అలర్ట్ అవుతారనే ఉద్దేశంతో మేము చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడము, తర్వాత వాళ్ళు ల్యాబ్స్కి వాళ్ళ సంబంధించి రిపోర్ట్లు మేము మా పై అధికారులు తెలియజేస్తాం. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాలని కన్సర్న్ పిఎస్కు కన్సర్న్ డీసీపీ గారికి వాళ్ళ ఆదేశాలు వస్తాయి. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా. పోలీసు ఆఫీసర్లు అంటే ఎక్కడ దాకా, ఏ ఫ్లోర్ దాకా వాళ్ళు వెళ్ళారు వెపన్స్తో? థర్డ్ ఫ్లోర్ వరకు వేరు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు పోయారు. అది మీరు కూడా చూసింటారు. మెయిన్ ఎంట్రీ నుంచి ఎంటర్ అయ్యారు. దాంట్లో ఏం లేదు. మెయిన్ ఎంట్రీ నుంచి ఎంటర్ అయ్యారు కాబట్టి సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైతే వాళ్ళకు ఈ సెక్యూరిటీ పీపుల్స్ మేము క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సెక్యూరిటీ ఏజెన్సీ పిలిచి మా కమిషనర్ ఆదేశాలు తీసుకొని వాళ్ళకు కూడా మేము క్లాసెస్ కండక్ట్ చేసే ఏర్పాటు చేస్తాం. జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో గతంలో దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్టులు కూడా జరిగినాయి. ఆ తర్వాత ఇంకా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా భద్రతలో విషయంలో చాలా లొసుగులు మాత్రం కనిపిస్తున్నాయి. ప్రస్తుతం షాపింగ్ మాల్స్లో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసు అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి. మేము మా యొక్క గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని షాపింగ్ మాల్స్లో ఇంకా ఇతర మాల్స్లో మేము ఒక డెకాయ్ ఆపరేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఇప్పుడు ఫస్ట్ మేము పక్కన ఆర్ఎస్ బ్రదర్స్ చేశాము. దాని తర్వాత ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ కూడా చేశాము. కాబట్టి ఇక్కడ ఈ షాప్లో డిఎఫ్ఎండి, హెచ్హెచ్ఎండి, తర్వాత లేడీస్ కర్టన్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రాపర్గా వాళ్ళు ఫ్రిస్కింగ్ కానీ చెకింగ్ కానీ లేదు. అది లేకపోవడం వల్లే మా యొక్క కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా మేము వెపన్స్ ఇచ్చి పంపించాము. వాళ్ళు పైకి వెళ్ళిపోయారు, థర్డ్ ఫ్లోర్కి వెళ్ళారు. ఆ తర్వాత మేము రావడం జరిగింది. మేము ఇక్కడ ఉన్నటువంటి లోపాలు, సెక్యూరిటీ లోపాలు మొత్తాన్ని కూడా మేము ఈ యొక్క యాజమాన్యాన్ని పిలిచి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని వాళ్ళకి మేము సూచనలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇక ముందు జరగకుండా వాళ్ళకు ముందుగానే వారికి హెచ్చరించడం కూడా జరుగుతున్నది. అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ల మీద? ఇప్పుడు ఏదైతే వీళ్ళు యొక్క ప్రికాషన్స్ తీసుకోవటంలో కొంచెము వాళ్ళు నిర్లక్ష్యం వహించారు. వీటిపైన మేము మా యొక్క పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము వీటిపై చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ అండి. అదే పోలీసులు వెపన్స్తో షోరూంలోకి లోపలికి వెళ్ళినా కూడా పోలీసు అధికారులకు సరైన తనిఖీలు నిర్వహించలేదు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది. అయితే తనిఖీలు నిర్వహించకపోవడంతో పోలీసు లోపలికి వెళ్ళగలిగారు. అయితే భద్రతా లోపం అయితే ప్రస్తుతం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట కలిసి బాబార్, ఎన్టీవీ,